అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడు సీటెట్ ఈవీఎస్లో థర్డ్ క్లాస్లో ఉండేటటువంటి థర్డ్ లెసన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మీ స్క్రీన్ పైన అయితే వాటర్ అని కనిపిస్తుంది. సో ఇదైతే మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ థర్డ్ క్లాస్లో. సో స్టార్టింగ్లో అయితే మనకు ఒక పోయం అయితే ఉంటుంది. సో ఈ చాప్టర్లో మనకు రావడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒక రెండు మాత్రం ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈ రాయి ముందు చూడండి. సో ఈ పోయం మీద ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఐ విల్ వాష్ మై ఫేస్ విత్ వాటర్ సెడ్ మున్నా టు హిజ్ నాని అంటూ స్టార్ట్ అయ్యే రైంగ్ అని ఇచ్చినట్లయితే దీన్ని రాసింది ఎవరంటే శ్రీప్రసాద్ అండి. సో ఈ హిందీ నుండి తెలుగులోకి ఇంగ్లీష్లోకి డబ్ చేశారు, గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత టీచర్స్ సంబంధించి చిల్డ్రన్స్ మే సింగ్ సాంగ్స్ అండ్ పోయమ్స్ రిలేటెడ్ టు వాటర్ దట్ ఆర్ కామన్లీ సంగ్ ఇన్ దేర్ రిలీజియన్ ఇన్ ద క్లాస్. దిస్ విల్ bring them closer to their community and arts of their region. సో వాళ్ళ రీజియన్లో పాటలాడుకునే పాటలు ఏవైనా ఉంటే ఇక్కడ పాడమని పిల్లల్ని మనం ప్రోత్సహించాలొచ్చారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే యాక్టివిటీస్ ఉన్నాయండి. డూ యూ నో ఎనీ పోయం ఆర్ సాంగ్ ఆన్ వాటర్ రిసైటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్, విచ్ ఆర్ ద ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ ద పోయం వేర్ వీ ఫైండ్ వాటర్. సో అందులో ఉండేటటువంటి నీటి వనరులు అయితే కొన్ని ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. సో టిక్ ద యాక్టివిటీస్ ఫ్రమ్ విచ్ వాటర్ ఈజ్ నీడెడ్. తర్వాత పిల్లలకు మరో యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇందులో నీరు అంటే నీటితో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ చేయమనేసి మనకు యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టు ప్లే, టు సింగ్, టు రో ఏ బోట్, టు రైట్, టు మేక్ ఏ టీ, టు నీడ్ అండ్ డ్రా అండ్ టు రన్ ఏ ఫ్యాన్, టు పెయింట్ పిక్చర్, టు గ్రో ప్లాంట్స్ అని ఇచ్చాడు అనమాట. సో మీరు దేనికైతే ఇది సరిపోతుందో వాటిని టిక్ చేయమన్నాడు మీకు. ఓకే, సో దాన్ని టిక్ చేయాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఇందులో సరిపోయి ఏమవుతున్నాయో ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత మనం చూసుకుంటే మనకి టు రో బోట్, తర్వాత మేక్ టీ, తర్వాత గ్రో ప్లాంట్స్, ఇలా మనం టిక్ పెడుతూ ఉంటాం అనమాట. అంతేకాకుండా ఇంకా చాలా రాయొచ్చు. అండ్ తర్వాత నేమ్ ఎనీ 4 యాక్టివిటీస్ విచ్ యూ కెన్ డూ వితౌట్ వాటర్. సో యూ కెన్ డూ వితౌట్ వాటర్, నీరు లేకుండా మనం చేసే కొన్ని పనులు, ఒక 4 పనులు చెప్పాడనమాట. సింపుల్గా పిల్లలకు సంబంధించింది కాబట్టి రీడింగ్ కావచ్చు, రీడింగ్ అండ్ రైటింగ్ ఇలాంటి వాళ్ళు చెప్తారు. వీటికి నీరు అవసరం ఉండదు. సో అలాగే ప్లేయింగ్, ఇలాంటి వాటికి మనకి నీరైతే అవసరం లేదు. యూ కాంట్ డూ వితౌట్ వాటర్, నీరు లేకుండా చేయలేని పనులు ఏవైనా ఉంటే వాటిని చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్, వాషింగ్, వీటికి ఖచ్చితంగా మనకి ఏముండాలి చెప్పండి, బాతింగ్, ఇలాంటివి వాళ్ళు రాస్తారనమాట. సో క్లీనింగ్ ప్లేట్స్, ఇలా అంటే వాటర్ కంపల్సరీ ఉండాల్సిన యాక్టివిటీస్ అనమాట. సో వాటర్ మోర్ ఆర్ లెస్ అని చెప్తూ మరొక యాక్టివిటీ అయితే ఇచ్చారనమాట. అరేంజ్ ద ఫాలోయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది వాటర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది యాక్టివిటీస్, బిగిన్స్ విత్ ది యాక్టివిటీ దట్ నీడ్ ది మోస్ట్ వాటర్. కిందన కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారు. ఇందులో దేనికి ఎక్కువ నీరు అవసరం ఉంటుందో దాన్ని ఫస్ట్ పెట్టి అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు, డిసెండింగ్ ఆర్డర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. అన్నిటికన్నా ఎక్కువ నీరు అవసరం టు బాత్, టు డ్రింక్, టు క్లీన్ ద హౌస్, టు వాటర్ ది ఫీల్డ్స్, టు నీడ్ ది డాగ్. సో చూసారు కదా, ఇలా ఇవ్వడం ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఒక్కొక్క వరుసలో చూసుకుంటే మనకి తోటకి నీరు ఎక్కువ అవసరం ఉంటుంది కదండి. సో టు వాటర్ ది ఫీల్డ్, సో చాలాకి ఎక్కువ అవసరం ఉంటుంది. అండ్ తర్వాత రెండో ప్లేస్ వచ్చి టు క్లీన్ ద హౌస్ అని చెప్తాం. సో ఫస్ట్ ఆప్షన్ దీనికి ఇస్తే సెకండ్ ఆప్షన్ దీనికి ఇద్దాం. థర్డ్ వన్ టు బాత్ అండి, సో మూడోది. అండ్ ఫోర్త్ వన్ ది నీడ్ ది డాగ్, సో ఫోర్త్ వన్. అండ్ లాస్ట్ వన్ ద డ్రింక్ అండి. సో ఇలా మనం ఇవ్వచ్చు. సో ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే విచ్ యాక్టివిటీ నీడ్ మోర్ వాటర్ అని చెప్పి ఇందులో ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకే నెంబరింగ్ అయితే వేసి ఇచ్చాను, ఇక్కడ చూసుకుంటారు. సో మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను చూడండి. అంటే నీటి యొక్క ఆవశ్యకతను ఆధారంగా పెట్టి అత్యధికంగా నుండి అల్పానికి పెట్టండి అనేది యాక్టివిటీ అండి. సో యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనిపైన మనకు క్వశ్చన్ రావడానికి ఉంటుంది. సో ఎందుకంటే ఆ భాష అర్థం కాకపోతే ఇబ్బంది. టు వాటర్ ది ఫీల్డ్, టు క్లీన్ ది హౌస్, టు క్లీన్ ది హౌస్, టు బాత్, టు నీడ్ ది డాగ్, తర్వాత లాస్ట్ వన్ టు డ్రింక్. ఇది 4 ఆప్షన్స్ అండి, ఇలా పెట్టుకుంటారు. అండ్ వాటర్ ఫ్రమ్ వేర్,
సో నీరు మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటూ మరొక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ ద పోయం యూ రీడ్ అబౌట్ రివర్స్, వాటర్ ఫాల్స్, లేక్స్ అండ్ స్ప్రింగ్స్. వీ గెట్ వాటర్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్. ఫ్రమ్ వేర్ డూ యూ గెట్ వాటర్? పుట్ ఏ రౌండ్ దోస్ ప్లేసెస్ దట్ ఆర్ ఎయిదర్ ఇన్ యువర్ హౌస్ ఆర్ అరౌండ్ ఇస్. అంటే మనకి నీరు చాలా ప్రదేశాల నుండి వస్తాయి. మీ చుట్టుప్రక్కల వచ్చేటటువంటి నీటి సోర్సెస్ ఏముంటే వాటిని రౌండప్ చేయండి అని చెప్తూ పిల్లలకి ఇచ్చారనమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది బోర్వెల్ నుండి తీసుకుంటారు, కొంతమంది రివర్స్ నుండి తీసుకుంటారు, కొంతమంది ట్యాప్స్, కొంతమంది ట్యాంక్స్ నుండి తీసుకుంటారు. కాబట్టి పిల్లలకు ఉద్దేశించింది. బట్ ఇక్కడ ఒక జీకే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. హ్యావ్ యూ సీన్ హాట్ వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ వేర్? సో మన ఇండియాలో అయితే కేవలం ఒకే ఒక ప్రదేశంలో వస్తుంది, హర్యానాలో కనిపిస్తుంది. హర్యానా. సో హర్యానాలో మనకి ఈ వేడి నీటి బొగ్గలు అన్నట్టు కనిపిస్తాయి అనమాట. గ్రీజర్స్ అంటాం వీటిని. సురాజ్ కుండ్ అండి, సురాజ్ కుండ్ అంటాం అనమాట. ఈ సురాజ్ కుండ్ హర్యానాలో ఉంది. ఇక్కడ నుండి మనకి వేడి నీటి బొగ్గులు అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, గుర్తుంచుకోవాలి. అండ్ అదేవిధంగా డస్ ఎనీ రివర్ ఫ్రమ్ ఫ్లో త్రూ యువర్ విలేజ్ ఆర్ సిటీ? ఇఫ్ ఎస్ రైట్ ఇట్స్ నేమ్. మీ ఇంటి పక్క నుండి ఏమైనా నదులు వెళ్తున్నాయా అని అంటే వాటి పేరు రాయని అన్నారు. సో ఇది కూడా ఒక జీకే టాపిక్ అనమాట. భారతదేశంలో ప్రధానమైన నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి అనే టాపిక్ సంబంధించింది. అందులో క్వశ్చన్ మనకు అడగడానికి ఉంటుందన్నమాట. సో అది జీకే వచ్చింది కదా సార్, ఈవీఎస్లో ఎలా అడుగుతారంటే కాదు, ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి దీని యాక్టివిటీ ఆన్సర్ కింద ప్రతిదీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు అనుకోండి, డైరెక్ట్గా మీరు చెప్పాల్సి ఉంటుంది యమునా నది ఒడ్డున. ఇలా మనకు ఒక్కొక్క నది పేరు అది ఏ నగరం ఒడ్డున ఉంది, లేదా నగరం పేరు అది ఏ నది ఒడ్డున ఉంది అనే క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఇచ్చేటటువంటి టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా మీరు రాయాలి. ఎందుకంటే డూ యూ నో నేమ్ ఆఫ్ ద ఎనీ రివర్స్, రైట్ దే నేమ్స్ అని ఇచ్చారు. కొన్ని నదుల పేర్లు తెలిస్తే వాటిని రాయండి అన్నారు. సో ఇది మనకి నదుల పేర్లు అయితే చాలా తెలుసు, వాటిని రాయొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు అనమాట. అట్ హోమ్ వేర్ డూ యూ గెట్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్? మీ ఇంటి దగ్గర ఎక్కడ నుండి నీరు వస్తుందని అడిగాడు అనమాట. సో మనమైతే చాలా రకాలుగా రాస్తాము. సో ట్యాప్ వాటర్ రాయొచ్చు, పైప్ లైన్ రావచ్చు, లేదా మున్సిపాలిటీ వాటర్ రావచ్చు, ఏదైనా రాయొచ్చు. డూ యూ హ్యావ్ టు గో ఫర్ గెట్ వాటర్? హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్స్ టు బ్రింగ్ ద వాటర్? నువ్వు ఎప్పుడైనా ఇంటి నుండి నీరు తీసుకురానికి వెళ్ళావా? ఎంత టైం పడుతుంది? డూ యువర్ నైబర్స్ బ్రింగ్ వాటర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్? సో మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అక్కడ నుండే తీసుకొస్తున్నారా? వై డూ వీ నీడ్ టు స్టోర్ వాటర్? నీటిని మనం ఎందుకు పొదుపు చేయాలి? ఇక్కడ మనకు క్వశ్చన్ ఉండండి, ఎందుకు మనం నీటిని పొదుపు చేయాలి? సో అంటే వాటర్ స్టోర్స్, ఎందుకంటే ఇది చాలా మనకి ప్రీసియస్ అనమాట. సో ప్రీసియస్ సోర్స్ అని చెప్తాము. సో అందుకే ఖచ్చితంగా మనని వాటర్ని స్టోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా వాటర్ సప్లై లేనప్పుడు ఈ వాటర్ అనేది మనకు యూజ్ అవుతుంది. హూ ఫెచెస్ అండ్ స్టోర్స్ వాటర్ ఇన్ యువర్ హౌస్? మీ ఇంట్లో నీరు ఎవరు తీసుకొస్తారు, ఎవరు నిల్వ చేస్తారంటే పేరెంట్స్ అంటారు, చిన్నపిల్లలు కాబట్టి. ఆర్ ది సర్టెన్ పీపుల్ హూ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఫ్రమ్ దేర్? సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్ దేర్ సర్టెన్ పీపుల్ హూ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ వాటర్ ఫ్రమ్ దేర్? సో మీరు తీసుకొచ్చేట దగ్గర నుండి ఎవరైనా నీరు తీసుకురావడానికి అనుమతించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని క్వశ్చన్ అడిగాడు అనమాట. సో అది ఇంటెలెక్చువల్ క్వశ్చన్, ఈ స్టాండర్డ్కి అయితే చాలా ఎక్కువ అది. అంటే ఎవరైనా సరే సంఘ బహిష్కరణ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది. సో పిల్లలు అయితే దీన్ని నోటీస్ చేయరు. సో ఈ క్లాస్లో మనం ప్రెజర్ చేయం కాబట్టి హైయర్ క్లాస్లో చెప్తాం. ఇన్ మెనీ ప్లేసెస్ సర్టెన్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ వాటర్ ఫ్రమ్ ద కామన్ సోర్సెస్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు డిస్కస్ దిస్ సో దట్ చిల్డ్రన్స్ ఆర్ సెన్సిటైజ్ టువర్డ్స్ ఇష్యూ లైక్ డిస్క్రిమినేషన్. చూసారు కదా, ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటాము, దాన్ని అస్పృశ్యత అంటాం కదా. అస్పృశ్యతకు సంబంధించి పిల్లల గురించి పిల్లల చర్చ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అయితే ఈ పిల్లలు ఏజ్ అనేది 3rd క్లాస్ వాళ్ళు కాబట్టి ఇక్కడైతే పెద్దగా ఇవ్వలేదు. హైయర్ క్లాసెస్లో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తారు. కలర్ ద పిక్చర్ అండ్ దోస్ కంటైనర్స్ విచ్ యూ యూజ్ ఫర్ స్టోరింగ్ వాటర్. ఇక్కడ కంటైనర్లు అయితే కొన్ని పేర్లు ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయమన్నాడు. ఇక తర్వాత చూసుకుంటే అందులో విచ్ విల్ కంటైన్ ద లీస్ట్ వాటర్, విచ్ విల్ కంటైన్ ది మోస్ట్ వాటర్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, పాత్రలు అన్నిటికన్నా చిన్నది ఉంది కదా, సో దీన్ని ఏమని పిలుస్తారంటే టంబ్లర్ అని పిలుస్తారు. దీన్ని చిన్నది టంబ్లర్ అంటే మనం చెంబు అంటాం కదా, టంబ్లర్ అనమాట చిన్నది. అన్నిటికన్నా పెద్దది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది బకెట్.
బకెట్ అండి. సో ఇలా మనకి పిల్లలకి యాక్టివిటీ ఇచ్చాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి హిరన్ అండ్ చుట్కీ ఇద్దరు కూడా ఏం చేశారంటే అంకుల్ దగ్గరికి వెళ్ళారు. మ్యాంగా పొన్నా అంటే మామిడి జ్యూస్ అంటాం కదా, మ్యాంగా పన్నా తాగడానికి వెళ్ళారు. బట్ ఏం చేశారంటే ఇలా మనకి 2 గ్లాసుల్లో ఇవ్వడం జరిగింది. దీంతో మనకి చుట్కీకి డౌట్ వచ్చి అడిగింది అనమాట. సో నాకు తక్కువ ఇచ్చావు అండ్ హెరన్కి ఎక్కువ ఇచ్చావు అని అడగడం జరిగింది. నిజంగా మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారంటే లేదు, ఎందుకంటే వాల్యూమ్ రెండింటి కూడా ఈక్వల్గానే ఉంది, 2 సమానంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో అంటే నీటి యొక్క పరిమాణాన్ని మనం ఏం చేస్తాం, మనం వాల్యూమ్ ఓకేనా వాల్యూమ్లో చూస్తామని చెప్తాను అనమాట. అది గుర్తు చేయడానికి ఇక్కడ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి కొన్ని వాటర్ సోర్సెస్ని ఇచ్చేసి వాటిని పజిల్లో ఇచ్చాడు అనమాట. సో ఈ పజిల్లో మనకి ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ లేక్ అయితే కనిపిస్తూ ఉంది, అండ్ అదేవిధంగా సీ కనిపిస్తుంది, అలాగే వెల్ ఒకటి కనిపిస్తూ ఉంది, అండ్ అదేవిధంగా రెయిన్ కనిపిస్తుంది, పాండ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ట్యాప్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాటర్ సోర్సెస్ అండి, జిగ్జాగ్లో ఇచ్చాడు అనమాట. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. డెమాన్స్ట్రేట్స్ ది యాక్టివిటీ చుట్కీ ఈజ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద క్లాస్, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్ ఫ్రమ్ ద చిల్డ్రన్ టు ఆన్సర్. అంటే వాటర్ యొక్క వాల్యూమ్ బట్టి దాని యొక్క కంటైన్ ఎంత ఉందో అనేది లెక్కిస్తాను తప్ప దాని షేప్ని బట్టి చెప్పము అనేది ఇక్కడ. ఎందుకంటే 3rd క్లాస్ పిల్లలు కాబట్టి సో వాళ్ళు కేవలం సైజునే చూస్తారు తప్ప అందులో వాల్యూమ్ని చూడలేరు. వాళ్ళకి యాక్టివిటీ మీద కొన్ని డ్రిల్ చేయమని చెప్పారు. తర్వాత ఇన్ ఎవ్రీ రో పుట్ ఏ రౌండ్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఫైండ్ ది ఆడ్ వన్ అని చెప్తూ మనకు అడగడానికి ఉంటుంది. ఇక్కడ మీకైతే క్లూస్ కూడా లేవు, డైరెక్ట్గా ఇచ్చేసాడు. దాన్ని మీరు చదవాలి, అర్థం చేసుకోవాలి, అందులో ఏది తేడా ఉందో మీరు చెప్పాలి. రివర్, మౌంటైన్, లేక్, పాండ్, స్ప్రింగ్, ఇక్కడ డిఫరెంట్గా ఏదని చెప్పండి. అన్నీ కూడా వాటర్ సోర్సెస్ అయితే మాత్రం ఈ మౌంటైన్ అనేది మాత్రం వాటర్ సోర్స్ కాదనమాట. బాతింగ్, వాషింగ్, క్లాతింగ్, స్విమ్మింగ్, కోంబింగ్ హెయిర్ అండ్ నీడింగ్ డాగ్ అని ఉంది. సో ఇక్కడ తలదువ్వుకోవడం, కాంబింగ్ హెయిర్ అంటే తలదువ్వుకోవడం డిఫరెంట్గా ఉంది. ఫిష్, డక్, మంకీ, క్రొకోడైల్, టార్టాయిస్. ఫిష్, డక్, క్రొకోడైల్, టార్టాయిస్ నీటిలో ఉంటే మంకీ మాత్రం చెట్టు పైన ఉంటుంది. తరచుండి క్యాట్, కార్, బోట్, బస్, ట్రైన్, బైసికల్ అని ఇచ్చాడు. ఇక్కడైతే డిఫరెంట్గా ఉంది ఏంటంటే బోట్ అండి, ఎందుకంటే ఇవన్నీ రోడ్డు పైన ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ రోడ్డు పైన ఉంటాయి, బట్ బోట్ అనేది వాటర్లో ఉంటుంది. సో ఇలా మనకి ఏం చేస్తారంటే ఫైండ్ ది ఆడ్ వన్ అని చెప్పేసి లిస్ట్ ఇచ్చి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 3rd క్లాసే కదా అని ఈజీగా తీసేవద్దు, ఇందులో క్వశ్చన్ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక నెక్స్ట్ వన్ ఫన్ విత్ కలర్స్. సో ఇక్కడ ఫన్ విత్ కలర్స్లో ఏం చేశాడంటే ఒక కలర్ అనేది మనం ర్యాండమ్గా వేసి పేపర్ని ఫోల్డ్ చేసినట్లయితే 2 వైపులు కూడా మనకు ఒకేలా వస్తుంది కదా, అది ఇక్కడ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. సో గైస్ ఇది 3rd లెసన్ అయితే. నెక్స్ట్ 4th లెసన్ అవర్ ఫస్ట్ స్కూల్ అనేది ఉంది. సో సోషల్ స్టడీస్లో వెళ్తాం. ఇంతవరకు అయితే సైన్స్ గురించి మనం చెప్పుకున్నాం. గైస్ ఇది వీడియో ఇంపార్టెంట్ అయితే. సో మీకు ఎలా అనిపించింది అండ్ మీ కామెంట్ అయితే డెఫినెట్గా చెప్పండి. థ్యాంక్ యూ.